ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భాగి, నేను నీకు కనిపించట్లేదా? నా మాటలు నీకు వినిపించడం లేదా? అయ్యో భగవంతుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? భాగి, 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 నేను చెప్పేది విను భాగి. భాగి, నా మాట విను. హాస్పిటల్కి వెళ్ళొద్దు. నీ అక్కగా నేను చెప్తున్నాను. నువ్వు కూడా కన్ను తల్లివి కావాలి. అమ్మతనాన్ని, మాతృత్వాన్ని అనుభవించాలి. నేనెలాగో అర్ధాంతరంగా చనిపోయాను. కనీసం నువ్వైనా భార్యగా, అమ్మగా సంపూర్ణంగా నిండు 100 ఏళ్ళు జీవించాలి. ఈ అక్క చెప్పేది వినవన్నమాట. నేను నిన్ను వెళ్ళనివ్వను. నన్ను దాటుకుని నువ్వెలా వెళ్తావో నేను చూస్తాను. భాగి, వెళ్ళొద్దు ప్లీజ్. రాథోడ్, ఆగండి. భాగి, భాగి, బాలిక, ఇక నీవు నీ సహోదరికి కనిపించవు, వినిపించవు. గుప్తా గారు, నా చెల్లెలు తన బిడ్డని చంపుకోవడానికి వెళ్తుంది. తనని ఆపండి ప్లీజ్. విధిని ఆపుట ఎవరి తరమూ కాదని నీకు తెలియను కదా బాలిక. ఏంటి విధి? సరిగ్గా ఆకారం కూడా రూపుదిద్దుకొని ఒక పసి ప్రాణాన్ని చంపడమేనా విధి? ఆ ప్రాణమునకు అంతియే ప్రాప్తముందనుకో బాలిక. మరలాంటప్పుడు ఆ ప్రాణం తీయడం ఎందుకు? ఎందుకు గుప్తా గారు? బాలిక, విధిని అనుసరించుట తప్ప ప్రశ్నించుట తగదు. ఇప్పటికే నీవు విధిని అతిక్రమించి మరల భూలోకమునకు చేరితివి. తప్పుల మీద తప్పులు చేయుచుంటివి. నా తప్పులకి మీరు ఏ శిక్ష అయినా వేయండి, కానీ నా చెల్లిని, ఆ బిడ్డని కాపాడండి ప్లీజ్. అది మా చేతుల్లో లేదు బాలిక. మరి ఎవరి చేతుల్లో ఉంది? చెప్పండి గుప్తా గారు. వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను, బ్రతులాడుతాను. చెప్పండి ప్లీజ్. బాలిక, నాన్న, నాన్న, చూసావా నాన్న, చెల్లెంత పనిచేసిందో. తనకి పిల్లలు పుడితే నా బిడ్డని సరిగ్గా చూసుకోలేదని పుట్టబోయే బిడ్డని చంపుకుంటుంది నాన్న. వెళ్ళి అప్పుడు నాన్న. నాన్న, నేను చెప్పేది వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా? ప్లీజ్, నేను చెప్పేది వినండి నాన్న.